మూలా నక్షత్రం కాబట్టి హోమశాంతి, నవగ్రహ దానాలు ఇవన్నీ ఉంటాయండి. పూజ కూడా ఒక 2.5 hours పడుతుంది, 2.5 గంటలు. అంటే ఎవరికి అది శాంతి దోషం ఎట్లా ఏమైనా ఉంటుందా చెప్పకపోతే? బాబు బాబా పాప బాబా అంటే అమ్మాయికి కొద్దిగా దోషం ఉంటుంది. అమ్మాయికి దోషం అంటే ఎట్లాగంటే వివాహానికి ఉపయోగపడటం, ఈ అమ్మాయి టీచర్లు వివాహానికి ఉపయోగపడటం, ఆరోగ్యపరంగా డల్లుగా ఉండటం, ఆర్థిక పరంగా అంటే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ అమ్మాయి వల్ల వాళ్ళ తల్లిదండ్రులు. అంతేనండి. అందుకని మూలా నక్షత్రం దోషం. ఇంకా ముసలి ముద్దగా ఉంటారు కదా, తాత ముత్తాత వాళ్ళు, మన వాళ్ళలో కానీ బయట వాళ్ళలో కానీ అయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు సభాకర్తారు. మూల నక్షత్రం మూల కూర్చున్న ముసలి ఉంటారు కదా, నానమ్మలు తాతయ్య పెద్దవాళ్ళు, తాతయ్య గారికి తండ్రి ఉన్నారన్నమాట, వాళ్ళకి కూడా ఇలా వర్తిస్తూ ఉంటుంది. అది విషయం. ఒకవేళ మన వాళ్ళలో కాకపోయినా బయట వాళ్ళలోనైనా సరే ఆ వార్త వింటాం మనం. చెడు వార్త అది దానికి ప్రభావం అది అనమాట. అదే అనురాధ నక్షత్రం అయింది అనుకోండి, నో ప్రాబ్లం. జ్యేష్ఠ నక్షత్రం కూడా శాంతి. ఏది 12 గంటల లోపు కానీ పుట్టిన జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం కూడా శాంతి నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం అది 10 మంది బ్రాహ్మణులు కావాలి. మూలా నక్షత్రానికి 5 కావాలి. అంటే మూలా నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఇంకా పోవాలన్నమాట. అది విషయం. శాంతి నక్షత్రం.